ఈ మిట్టల్స్ గొడవ ఏంటండి? వాళ్ళు ఎంట్రీ ఇస్తే వైజాగ్ పరిస్థితి ఏంటి? అలాగే ఇంకొక స్టీల్ ప్లాంట్ మనం కడప పరిస్థితి ఏంటి? చాలా అన్యాయం అండి. ఇప్పుడు ఎక్కడ అన్యాయం అంటే వాళ్ళకి 4000 ఎకరాలు కావాలి, ఇప్పుడు అక్కడ 1100 ఎకరాలు కూడా లేదు. అక్కడ ఉత్తరాంధ్రలో ముందు ప్రాణప్రదమైన ప్రాణవాయువు లాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన పని మానేసి ఈ మిట్టల్ వెంట ఎందుకు తిరుగుతున్నారు? ఇది పెద్ద ప్రశ్న. సీఎం రమేష్ వచ్చినప్పటి నుంచి, సీఎం రమేష్ కడప జిల్లా ఆయన, నిజానికి ఆయన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒకప్పుడు ఆ నిరాహార దీక్ష చేశాడు, అంతే కదా, ధర్మ పోరాటం కాలంలో. మరి ఆయన వచ్చి ఇక్కడ మిట్టల్ దీనికోసం ఆయన చొరవ. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ కడప? అంటే మీరు జిందాల్ సనకాలు తిరగచ్చు కానీ మేము మిట్టల్ సనకాలు తిరగకూడదా ఏది అని అడుగుతారు వాళ్ళు. రాలేదు కదా, జిందాలు రాలేదు, మెట్టలు రాలేదు. ఇప్పుడు షర్మిల కూడా ఆందోళన చేస్తున్నారు అక్కడ. అందరూ శంకుస్థాపనలు చేసిన వాళ్ళే అందరూ గొడవ చేశారు. కడప సంగతి అలా ఉంచుతాం. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారా? రేపు 29వ తారీఖు విశాఖపట్నం వస్తున్నారు ప్రధానమంత్రి గారు, ఆయన ఒక ప్రకటన చేస్తారా? అంతకుముందే 6-7 నెలల క్రితం అనుకుంటాను కుమారస్వామి గౌడ వచ్చాడు ఆయన. అవును, మేమంటే మీకు షేక్స్పియర్ నాటకం తెలుసు కదా, హీ హాస్ కమ్, హీ హాస్ సెన్ అండ్ హీ హాస్ గోన్. అంతే, వచ్చారు, చూసారు, వెళ్ళారు. ఒక్క ప్రకటన లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. లేదు. కానీ పవన్ కళ్యాణ్ మొన్న శాసన మండలిలో కూడా వైసీపీ ప్రభుత్వం ఏమీ చొరవ తీసుకోలేదు, అఖిలపక్షం పంపలేదు, మేము మాట్లాడాము, నేను మాట్లాడాను, మీరు మాట్లాడింది మనం మాట్లాడుకుంది కాదు కదా. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తారా? ఇది ముఖ్యమైన టెస్టింగ్ పరీక్ష. ముందు ప్రధానమంత్రి గారు స్టీల్ ప్లాంట్ వెళ్ళినప్పుడు వీరెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్లో. బయటకు వచ్చి క్లుప్తంగా 3 వాక్యాలు మాట్లాడారు. అది చాలా కాలం అయిపోయిందిగా. మంచి రోజులు వస్తాయన్నాడు, వచ్చాయి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆ రోజు చెప్పిన స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు రాలా. తెలుగుదేశము, జనసేన, బీజేపీలకు మంచి రోజులు వచ్చాయి. పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకు, లోకేష్కు మంచి రోజులు వచ్చాయి. ఉక్కు ఫ్యాక్టరీకి మటుకు ఇంతవరకు మంచి రోజులు రాలేదు. ఇప్పటికీ వీఆర్ఎస్ కత్తి వాళ్ళ మీద వేలాడుతుంది. ఇప్పటికీ ఆ భూములు అమ్మకానికి పెడతాము అని చెప్తున్నారు. ఇప్పటికీ బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తిగా పనిచేయించారు. అమ్మకానికి ఎట్లా పెడతారు సార్? ఒకటి అంటే మౌలికమైన ప్రశ్న నాది. మీరు కార్మిక ఉద్యమాలని దగ్గర నుంచి చూసిన వారు, ఆర్ కార్డులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళని రిహాబిలిటేట్ చేయకుండా ఎలా అమ్మేస్తారు భూమి? అది కూడా చేయలేదు. వాళ్ళకి భూములు అవన్నీ ఇచ్చిన వాళ్ళ సంఖ్యలో వాళ్ళకి అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు దాన్ని అసలు ఎత్తేస్తాం అంటున్నారు. వాళ్ళు భూములు అందుకే ఇచ్చారు, అమ్ముకోవడానికి ఇవ్వలేదు కదా. కాబట్టి విశాఖ ఉక్కు మీద సమగ్రమైన ప్రకటన చేయకపోతే, రేపు మోదీ వచ్చినప్పుడు వీళ్ళు అడగకపోతే, ఇప్పుడు వాళ్ళు అంటారు జగన్ కనీసం బహిరంగ సభలో చదివి వినిపించాడు, మీరు అది కూడా చెప్పలేదంటారు. చెప్తారనే అనుకుంటున్నాను నేను ఇప్పుడు. కానీ ప్రధాని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే సంతోషమే, కానీ మోదీ నోట మేము విశాఖ ఉక్కును అమ్మము, అది మీదే, దాన్ని పూర్తి ప్రయోజనకరంగా నడుపుతామని చెప్తే తప్ప కుదరదు. పదే నష్టాలు వస్తుంటే నష్టాలు తెప్పించారు, నష్టాలు రాలేదు. ఇది వాస్తవం. ఇప్పుడు మీరు మిట్టల్కి ఎలా ఇస్తారు? అదే ఇప్పుడు ఉన్నదే నడవకుండా పబ్లిక్ సెక్టార్లో ఇంత పెద్దది తెచ్చుకుంటాడు, మరి మిట్టల్కి ఏ విధమైన కోఆపరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. అదే కదా. ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకోటేమో హడావుడి మొదలైపోయింది. ఏది మిట్టల్ వచ్చేసాడు, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, అదంతా అని. ఉన్నదేమో మూసుకొని ఉన్నదేమో మనమే దాన్ని నష్టాలు పాలు చేసి మిట్టల్ గురించి హడావుడు ఎందుకు? ఇంకా భూమి సేకరణే కాలేదు. కాబట్టి అక్కడ కార్మిక సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. మీరు లెఫ్ట్ పార్టీస్ అన్నారు కాబట్టి మొన్న వాళ్ళు చెప్పారు, మేమైతే విశాఖ ఉక్కు తేల్చకుండా మిట్టల్ మీద జరగడానికి మేము వ్యతిరేకమని వాళ్ళు చెప్పారు. ఎలా ఇచ్చేస్తారు ఆ భూమి? వెరీ బేసిక్ క్వశ్చన్, ఎలా ఇచ్చేస్తారు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. అది తప్పకుండా దాని మీద తీవ్రమైన ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు కడప కూడా, రాయలసీమ కోణంలో కడప ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే, అదే అవ్వాలి. దాని మీద మీరేం చెప్పట్లేదు. ఇవి రెండు చెప్పకుండా అసలు మిట్టల్ ఒకవైపునేమో చాలా ఇవి వచ్చాయని మీరు చెప్పుకుంటూ, రెండో వైపున ఇది చేస్తే మటుకు చాలా అసందర్భంగా ఉంది. దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. స్వయంగా ప్రధాని వస్తున్నారు కాబట్టి, రాకపోతే మటుకు అది రాజకీయంగా నష్టదాయకం. మినిస్టర్ ఆఫ్ స్టీల్ హ్యాస్ టు కమ్ అవుట్ విత్ ఎ స్పెసిఫిక్ డ్రాఫ్ట్ అండి. అంటే మామూలు భాషలో మాట్లాడుతున్నారండి, టెక్నికల్గా ఇప్పుడు పార్లమెంట్లో ప్రకటన చేయాలి కదా, విధానపరమైన ప్రకటన చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సంబంధించి. అప్పుడు గత ప్రభుత్వమే తీవ్ర నిరసన,
కొత్త మార్పు వస్తుందా అంటున్నప్పుడు ఒకసారి వచ్చారు మోదీ గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఉమ్. మధ్యలో మీరు ఆ ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేశారు, మీతోనే ఉన్నారు వాళ్ళు, అయినా కానీ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఎజెండా? మిమ్మల్ని అంత బ్రహ్మాండంగా గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్కు మీరు ఏం చేస్తున్నారు? సీఎం రమేష్ గారి ఇంట్రెస్ట్ ఏదైనా ఉందేమో, జగన్ గారికి జంధ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు సీఎం రమేష్ గారికి ఇంకా సందేహం ఏం లేదు. ఎందుకంటే సీఎం రమేష్ ఫోకస్ దీని మీద పెట్టకుండా దాని మీద ఎందుకు పెడుతున్నాడు? మాట్లాడితే మిట్టాలి అని. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆయన మాట్లాడాల్సిందే ఆయన గెలిచిన ప్రాంతం నుంచి తరఫున మాట్లాడాలి. అనకాపల్లి అంతే కదా. పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, దాదాపు అది వదిలేసి ఇప్పుడు మనము స్టీల్ ప్లాంట్కి పోవాలంటే కూడా అనకాపల్లిలో దిగుతాం, అక్కడ నుంచి ఖచ్చితంగా దగ్గరగా అక్కడి నుంచి చాలా దగ్గర ఉంటుంది. దగ్గర 15 కిలోమీటర్లు అంతే. అటువంటిది బాధ్యత దాన్ని దాటేసి చేయటం చాలా అన్యాయం. కాబట్టి మిట్టల్ సంగతి తేల్చాలి. పైగా మిట్టల్కు ఇంకా చాలా సమయం పడుతుంది. ఉమ్. చెప్తున్నా కదా, 4000 ఎకరాలు కావాలంటుంటే 1000 ఎకరాలే ఇప్పుడు అందుబాటులో ఉంది. అది మళ్ళీ భూసేకరణ సమస్య కూడా వస్తున్నది అక్కడ. డెఫినెట్గా వస్తుంది.